వెల్కమ్ బ్యాక్ టు రాజు ఛానల్. సో ఫ్రెండ్, ఈరోజు ఒక ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చెప్తా, మీరు నవ్వుతారు, అయినా సరే చేస్తున్నా. అదేంటంటే చెప్పాలా సీక్రెట్. పూలు ఎలా కుట్టాలో వీడియో చేస్తున్నా. పూలు ఫ్రెండ్స్, పూలు చూడండి. పూలు ఎలా కుట్టాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. చిన్న మల్లెలు చాలా బాగున్నాయి. చెప్పాలంటే ఈ ఫ్లవర్స్ స్మెల్ ఎంత బాగుంటాయంటే, ఇప్పుడు కాదు వస్తాయి అవి, కుట్టిన తర్వాత విచ్చుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తాయి. కానీ నాకు చాలా హెడేక్ వస్తుంది ఆ స్మెల్కి. సరే, మరి ఏదైనా మాట్లాడుకుంటూ ఒక టాపిక్ గురించి వీడియో చేద్దామా? ఏం టాపిక్ చెప్పాలి ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే మీరు వైట్ థ్రెడ్ తీసుకోండి, ఎందుకంటే ఫ్లవర్స్లో థ్రెడ్ కనిపించదు. వైట్ అయితే వేరే కలర్ అయిందనుకో హైలైట్ అవుతుంది అనమాట. తర్వాత మీరు ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జెస్ వచ్చి మనము ఇక్కడ నుంచి 2 ఫ్లవర్స్, ఇక్కడ నుంచి 2 ఫ్లవర్స్ రెండింటిని జాయిన్ చేస్తూ ఫస్ట్ అయితే మీరు 3 వేసేయండి, ఓకేనా? టై చేసేయండి, ఓకేనా? తర్వాత వచ్చేసి అసలు అందరూ అనుకుంటుంటారు, ఏంట్రా ఫ్లవర్ గుట్టడం పెట్టింది వీడియో మరీ టూ మచ్ అని మీరు అనుకోవద్దండి. ఎందుకు అనుకోవద్దని అని నేను చెప్తున్నానంటే, నేను అలాగా వీడియోస్ నేను పెట్టను. ఫస్ట్ పాయింట్, ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు మనం ఒక పని చేస్తూ టాపిక్ మాట్లాడినాం అనుకో, మీకు కూడా మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇంకా ఇలా ఉంటుంది కదా, 2 ఎండ్ని పెట్టేసి ఇట్లా చుట్టేసేసేయండి, ఓకేనా? చుట్టేసిన తర్వాత మీ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, 2 ఫింగర్స్ని మీరు 2 ఫింగర్స్ని ఇట్లా ఇట్లా పెట్టేసేయండి, ఓకేనా? తర్వాత పై నుంచి తీసుకోండి, ఓకేనా? పై నుంచి ఈ 2 ఫింగర్స్ని ఇట్లా సపరేట్ చేసి ఇట్లా టై చేసేయాలి, ఓకేనా? ఇలా టై చేసేసేయండి. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ 2 ఫ్లవర్స్ తీసుకోండి. మనకి ఇంకా పేగా మంచిగా ఒత్తుగా రావాలనుకుంటే ఈ 3 తీసుకోండి, లేదు మీరు 4 తీసుకోండి. మరి పెళ్ళికి రెడీ కావాలి, పెళ్ళిళ్ళకి ఇట్లా మంచిగా అన్నప్పుడు మీకు ఇంకా థిక్గా మంచిగా ఫ్లవర్స్ మంచిగా అనిపిస్తాయి కదా జడలో. సో మీరు ఇట్లా 2 సపరేట్, ఇప్పుడు మీరు కొత్తగా ఏది పెట్టారో ఆ కొత్తగా పెట్టిన దాన్ని మీరు సపరేట్ చేయండి, ఓకేనా? తర్వాత దానికి ఇట్లా కింద నుంచి తీసుకోండి. తర్వాత సేమ్ యాజ్ ఈజ్ మీరు ఇలా తీసుకున్నారు కదా, సేమ్ యాజ్ ఈజ్ ఇట్లా పైన పెట్టేసేయండి, పైన, ఓకేనా? ఈ సపరేట్ మీరు ఇప్పుడు ఏది పెట్టినారో అదే సేమ్ యాజ్ ఈజ్, ఓకేనా? దాని తర్వాత మళ్ళీ సెకండ్ కింద నుంచి సపరేట్ చేయండి. ఇందాక మనం పై నుంచి సపరేట్ చేసాం, ఇప్పుడు కింద నుంచి సపరేట్ చేసాం. దాని తర్వాత ఇట్లా చుట్టేసేయండి, ఓకేనా? ఇట్లా చుట్టేసి సేమ్ ఇప్పుడు మనం కింద నుంచి తీసుకోవాలి, ఫ్లవర్స్ని కింద నుంచి తీసుకోవాలి. అయిపోయి సింపుల్, మీరు 3 వేసేసేయండి, సింపుల్. సరే, మరి ఇప్పుడు మనం ఏం టాపిక్ మాట్లాడుతున్నాం అనే దాని గురించి కదా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ గురించి వీడియో చేస్తున్నాం అనమాట, అంటే టాపిక్ మాట్లాడుతున్నాం. సో చెన్నై లవ్ స్టోరీ ఇస్ వెరీ 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 నైస్ మూవీ. అసలు నిజంగా చెప్పాలంటే అసలు ట్విస్ట్ అర్థం కాదు. ఫస్ట్ హీరో వచ్చేసి చనిపోతాడు. అసలు ఫస్ట్ స్టాప్లో హీరో చనిపోవడం అనేది షాకింగ్, ఎంతో షాకింగ్. ఇలా చనిపోతే ఎలాగా మనము ఇంకా సినిమా ఉంటుందా, అసలు నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది అక్కడ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఇంత బాగా చూసుకోగలుగుతారా ఒక అమ్మాయిని అబ్బాయి, ఇంత మంచిగా చూసుకోగలిగే వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. మూవీలో కాదు రియల్లో కూడా ఉంటారని చెప్పేసి వీడియో చూసినట్టు మనకి అసలు మూవీ చూసినట్టు అనిపించదు. ఇంకా సాంగ్స్ చాలా హైలైట్ ఉంటాయి, సాంగ్స్ అయితే అదనమాట. చెన్నై లవ్ స్టోరీ చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం అయితే హైలైట్. అసలు ఆయన అసలు తీసిన మూవీలో బెస్ట్ మూవీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగా తీశారు. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ అయితే మనం చెప్పనక్కర్లేదు, అసలు రియల్గా అసలు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ మూవీలో ఎవరిని బ్యాడ్గా చూపించలేదు. ఫస్ట్ పాయింట్, ఎవరిని బ్యాడ్గా చూపించలేదు. అసలు ఒక మూవీలో మనం హైలైట్ చేయాలంటే కనీసం ఒక విలన్ వస్తాడు, విలన్ అన్న
హైలైట్ అంటే హీరో విలన్ని డామినేట్ చేసి విలన్ చెడ్డోడు అని మనం అని అనుకుంటాం. సరే మరి బేబీ మూవీ తీసుకున్నాం అనుకో, బేబీ మూవీలో ఏమి జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఫ్రెండ్ని బ్యాడ్గా చూపించాడు. తర్వాత హీరోయిన్ కూడా బ్యాడ్ అని అన్నట్టుగా చాలామంది తిట్టేశారు. అంటే థియేటర్లో చాలామంది ఆమెను తిట్టారనమాట. చూసిన వాళ్ళు ఫస్ట్ చూసి రెండోసారి వచ్చింటారు కదా, వాళ్ళు తిట్టారనమాట. కానీ ఒక్క మూవీలో అసలు అజయ్ని కూడా బ్యాడ్గా చూపించలేదు అని చూడండి. అసలు ఎంత హైలైట్ అంటే అజయ్ కూడా సఫరింగ్, అజయ్ కూడా మనకి నీట్గా చూపించాడు. ఆ తర్వాత హీరోయిన్ అసలు ఎంత చక్కగా ఉందంటే మూవీ అంత చక్కగా ఉంది అదనమాట. సో ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేసేయండి. ఇంకొక కామెడీ ఏంటంటే నేను చాలా వెనుకబడి ఉన్నాను అని నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఆ మూవీ చూసాక కొంచెం మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళేసి ఏవైతే వీడియోస్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ బాగున్నాయి కాబట్టి మనం చెక్ చేస్తే మూవీ గురించి అట్లా కొన్ని రీల్స్ చూస్తే దాంట్లో మూవీలో జూలై 28 ఆమె హీరోయిన్ శ్మశానం దగ్గరికి వెళ్ళేసి ఒక డైలాగ్ చెప్తుంది కదా, నువ్వెవరు అసలు, నిన్ను ఎవరమ్మన్నాడు, సరే చిటికేస్తే వస్తా అన్నావు కదా, ఇప్పుడు రా చూద్దాం అని అంటది కదా, ఎక్కడున్నా రావాల్సిందని అంటది కదా. ఆ డైలాగ్ని చాలామంది చేశారు. అబ్వియస్లీ కిరణ్ అబ్బవరం గారు కూడా అన్నారు కదా, మీరు వెళ్ళి రియల్గా శ్మశానంలో వెళ్ళి చేస్తున్నారు, కొంచెం చూసుకోండి అమ్మా, ఒకవేళ నిజంగా దయ్యాలు అక్కడి నుంచి బయటకు వచ్చాయంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది అని అంటాడు కదా. సో అదనమాట. సో వెనకబడి ఉన్నాను ఎందుకు అన్నానంటే, అలా వాళ్ళు జూలై 28 చేసేసారు వీడియోస్ రీల్స్. నేను ఇప్పుడు చూసా, అంటే ఈరోజు ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ 11th, అంటే నేను మూవీ చూసి ఒక 9th చూసా. అంటే దాని అర్థం ఏంటి, మనం వెనకబడినట్టేగా. అయినా మూవీస్లో చూడడంలో ముందుండడం ఏంటి, చదువుకోవడము, జాబ్ తెచ్చుకోవడము, దాంట్లో ముందుండాలి కదా అనొద్దండి. ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ ఉండాల్సిందే అది లైఫ్లో. అలా ఉండకుంటే ఎలాగా, ఉండాలి, అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అట్లా విహారయాత్రకు